హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేలిలో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి భారీ మోసం చేశాడని బాధితులు ఆందోళన చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న అశోక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి చిట్టీలు నిర్వహిస్తూ పలువురు నుంచి సుమారు 5 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. అయితే బాధితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారైనట్లు ఆరోపించారు. రూపాయి పోగు చేసుకుని చిట్టి వేస్తే ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పక్కన రొట్టెలు అమ్ముతా, పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లగాడు ఇప్పుడు చదువుకొని కాగం అయ్యిండు. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పియలే, మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు గట్టమని లెక్క చేసి ఆయనకు ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. 5 లక్షలు లాస్ట్ చిట్టు సార్, 5 లక్షలు. ఆయన చనిపోయాడు కరోనాలో. అప్పటి నుంచి వేసినాం, 50,000 చిట్టి కాడ నుంచి వేసినాం ఆయన దగ్గర. చిట్టి పైసలు మొత్తం 12 లక్షలు ఇస్తా అని పిలిచిండు. నేను ఈ సమ్మర్లో మా చెల్లెలు పెళ్లి ఫిక్స్ చేసుకున్నా సార్, ఈ పైసలు వస్తారని సార్. కానీ ఆయన ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయిండు సార్. నాకు భర్త లేడు, మా అమ్మ దగ్గర ఉండి నేను మా చెల్లెలకి చదివించుకుంటే పెళ్లి చేద్దామని అనుకుంటున్నా సార్. చాలా మోసం చేసిండు సార్. నాకు చిన్న పిల్లలు, ఆయనకు నా గురించి మొత్తం తెలుసు. మేము ఇద్దరం ఒకటే ఆఫీస్లో పని చేసేటోళ్ళం సార్. ఆయననే నాకు సజెషన్ ఇచ్చిండు, ఇట్లా చిట్టి వేసుకుంటే నీకు ఇట్లా డబ్బులు వస్తాయి సంగీత, నువ్వు కూడా పెట్టుకుంటే నువ్వు చెల్లెలు పెళ్లి చేస్తావని ఆయననే నాకు సజెషన్ ఇచ్చి చిట్టీలు వేయించిండు సార్.